జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లెర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. ఆన్లైన్లో ఒక మంచి, స్థిరమైన ఆదాయం సంపాదించడం ఎలా? చాలామందికి ఇదొక పెద్ద ప్రశ్న. సో ఈరోజు మనం దివ్యాంగుల ఆదాయం మాస్టర్ గైడ్లో చెప్పిన విషయాల్ని చాలా సింపుల్గా, అంటే స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఎలా ఆచరణలో పెట్టాలో క్లియర్గా చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ముందుగా అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. ఆన్లైన్లో సంపాదించాలి. ఈ ఆలోచన వచ్చిన వెంటనే మనసులో బోలెడన్ని డౌట్సు, సవాళ్లు అన్నీ వచ్చేస్తాయి గదా. అసలు ఈ జర్నీ స్టార్ట్ చేయకముందే మనల్ని వెనక్కి లాగే ఆ అడ్డంకులు ఏంటి? వాటిని గుర్తించడమే మనం వెయ్యాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకు బయట ప్రపంచంలో కనిపించే అడ్డంకులు, అంటే ఫిజికల్ లిమిటేషన్స్ లాంటివి, ఈ డిజిటల్ ప్రపంచంలో అస్సలు ఉండవు. ఇక్కడ కావలసిందల్లా రెండు విషయాలు. ఒకటి మన నైపుణ్యం, రెండు మన కన్సిస్టెన్సీ. ఈ రెండు ఉంటే చాలు, ఆదాయం అదే వస్తుంది. సరే, ఈ ప్రయాణంలో మనం ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోవడం, తర్వాత మన డిజిటల్ షాప్ కట్టడం, ఆ తర్వాత మన డైలీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మొదటి రూపాయి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వరకు ఎలా వెళ్ళాలి, ఇంకా లాస్ట్గా స్మార్ట్గా లాంగ్ టర్మ్లో ఎలా గ్రో అవ్వాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ఇక సెక్షన్ 1 మైండ్ సెట్ షిఫ్ట్. ఇది అన్నింటికన్నా ముఖ్యమైన మొదటి అడుగు. మనం ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు మన ఆలోచనా విధానం కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన సక్సెస్కి ఇదే అసలైన పునాది. మిగతావన్నీ దీనిమీదే ఆధారపడి ఉంటాయి. నాకు అన్నీ తెలియకపోయినా సరే నేనిప్పుడే ప్రారంభిస్తాను. చూడండి, ఈ ఒక్క నిర్ణయమే అన్నీ మార్చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే మొదలు పెడతా అని. కానీ ఆ పర్ఫెక్ట్ డే ఎప్పటికీ రాదు. సో రూల్ ఏంటంటే నేర్చుకుంటూనే ముందుకు సాగాలి. ఇదే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. ఓకే, మైండ్ సెట్ అయింది. ఇప్పుడు అసలు పనిలోకి దిగుదాం. సెక్షన్ 2 మన డిజిటల్ షాప్ను నిర్మించడం. సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్లో మనం డబ్బు సంపాదించడానికి ఇదే మన ఫౌండేషన్ అన్నమాట. చూడండి, మొదలు పెట్టడం అనేది చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1 ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. స్టెప్ 2 మనకు కావాల్సిన కొన్ని ముఖ్యమైన యాప్స్ అంటే అమెజాన్, మీషో, వాట్సాప్ లాంటివి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక ఫైనల్గా స్టెప్ 3 మీకంటూ ఒక ఆన్లైన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోండి. ఉదాహరణకి అజయ్ డీల్స్, ఆఫర్స్ లాగా. అంతే, మీ షాప్ రెడీ. ఇక్కడ ఒక ప్రో స్ట్రాటజీ ఉంది. అదే నీష్ సెలెక్షన్. అంటే ఏంటంటే కనిపించిన ప్రతి ప్రోడక్ట్ అమ్మకుండా ఒకే కేటగిరీపై ఫోకస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ డీల్స్ అంటే 99 నుంచి 499 రూపాయల లోపువే, లేదా కిచెన్ ప్రొడక్ట్స్, లేదంటే మొబైల్ యాక్సెసరీస్, ఇలా ఏదో ఒకటి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కస్టమర్లలో మీపై నమ్మకం పెరుగుతుంది. బడ్జెట్ డీల్స్ కావాలంటే ఫలానా చోటికి వెళ్ళాలి అని వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. రిపీట్ కస్టమర్లు కూడా పెరుగుతారు. సరే, ఇప్పుడు సెక్షన్ 3 మన డైలీ యాక్షన్ ప్లాన్. చూడండి, ప్లాన్ ఉంది, మన డిజిటల్ షాప్ కూడా రెడీగా ఉంది. కానీ కారుంటే సరిపోదు కదా, దానికి పెట్రోల్ పోసి నడపాలి. అలాగే ఈ సిస్టంకి అసలైన ఇంధనం మన రోజువారీ క్రమశిక్షణం. మరి సేల్స్ పెంచేలా పోస్ట్లెలా క్రియేట్ చేయాలి? టెన్షన్ అక్కర్లేదు. దానికోసం ఒక హై కన్వర్టింగ్ పోస్ట్ ఫార్ములా ఉంది. దాన్ని ఫాలో అయితే చాలు. ఫస్ట్ ఒక మంచి హుక్ లైన్, తర్వాత ప్రోడక్ట్ పేరు, దాని ధర, దానివల్ల కలిగే ప్రయోజనం. ఆ తర్వాత నమ్మకాన్ని పెంచే ఒక లైన్, అంటే నేను పర్సనల్గా దీన్ని రికమెండ్ చేస్తున్నాను లాంటిది. ఫైనల్గా కొనేందుకు లింక్. అంతే. ఆ ఫార్ములాను వాడుకొని ఒక ఉదాహరణ పోస్ట్ చూద్దాం. 150 రూపాయల లోపు బెస్ట్ మొబైల్ స్టాండ్, ధర 149. ఆన్లైన్ క్లాసులు అండ్ వీడియోలకు చాలా యూస్ఫుల్, గట్టిపట్టు, అడ్జస్టబుల్. నేను పర్సనల్గా దీన్ని రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కొనండి, లింక్. చూశారా ఎంత సింపుల్గా, క్లియర్గా ఉందో? ఎవరైనా సరే దీన్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు. సో మన రోజువారీ పని ఎలా ఉండాలి? సింపుల్గా 4 స్టెప్స్. స్టెప్ 1 ఉదయాన్నే ఒక 5 నుంచి 10 మంచి ప్రోడక్ట్స్ని వెతికి వాటికి పోస్టులు రెడీ చేసుకోవాలి. స్టెప్ 2 మధ్యాహ్నం వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వాటిని షేర్ చేయాలి. స్టెప్ 3 సాయంత్రం ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడిగితే వాటికి రిప్లై ఇచ్చి నమ్మకాన్ని పెంచాలి.
ఇక స్టెప్ 4 రాత్రికి ఈ రోజు ఏ పోస్టులు బాగా పనిచేశాయో ఎనలైజ్ చేసుకోవాలి. అంతే. దీన్ని ఒక జాబ్ లాగా కాదు మన సొంత బిజినెస్ లాగా క్రమం తప్పకుండా చేస్తే చాలు. ఇక మనమందరం ఎదురుచూసే పార్టికొచ్చేశాం. సెక్షన్ 4 మొదటి రూపాయి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వరకు. అంటే మనం మొదటి సేల్ ఎలా చెయ్యాలి, అక్కడ నుంచి మనం యాక్టివ్గా పని చెయ్యకపోయినా నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే సిస్టమ్ని ఎలా బిల్డ్ చెయ్యాలో చూద్దాం. ఫస్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? లక్షలు కాదు, వేలు కాదు, కేవలం 100 రూపాయలు. మొదటి 10 రోజుల్లో మన లక్ష్యం ఇదే. ఈ 100 రూపాయలు అనేది డబ్బు కోసం కాదు, హమ్మయ్యా ఈ సిస్టమ్ పనిచేస్తోంది అనే నమ్మకం కోసం. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇక మనల్ని ఎవరు ఆపలేరు. ఆ 100 రూపాయలు సంపాదించాక వచ్చే ఊపుతో మన నెక్స్ట్ టార్గెట్ మొదటి 30 రోజుల్లో 1000 నుంచి 3000 రూపాయలు సంపాదించడం. ఇది అసాధ్యం అస్సలు కాదు. మనం కన్సిస్టెంట్గా ఉంటే ఎంత ఫాస్ట్గా గ్రో అవ్వగలమో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే. ఇంతకీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అంటే ఏంటి? చాలా సింపుల్. మనం ఒక్కసారి కష్టపడి ఒక పని చేస్తే అది మన కోసం రోజూ డబ్బు సంపాదిస్తూనే ఉంటుంది. దీనికి యూట్యూబ్ ఒక బెస్ట్ ఆప్షన్. మన ఫేస్ చూపించాల్సిన అవసరమే లేదు. కేవలం ప్రొడక్ట్ ఇమేజెస్తో మన వాయిస్ ఓవర్తో టాప్ 5 డీల్స్ లాంటి సింపుల్ వీడియోలు చేయొచ్చు. ఆ వీడియో డిస్క్రిప్షన్లో మన లింక్స్ పెట్టామంటే చాలు, మనం నిద్రపోతున్నా కూడా సంపాదన వస్తూనే ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చాం. సెక్షన్ 5 స్మార్ట్ సస్టైనబుల్ గ్రోత్. అంటే ఏంటంటే ఏదో ఒకసారి వచ్చిపోయే డబ్బు కాదు, లాంగ్ టర్మ్లో స్థిరంగా ఎలా ఎదగాలి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏది రాత్రికి రాత్రే జరగదు. ఇదొక జర్నీ. ఫస్ట్ వారం సెటప్ చేసుకోవడం, నేర్చుకోవడం. రెండో వారానికల్లా మన ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ మంత్ అయ్యేసరికి రెగ్యులర్గా సేల్స్ వస్తాయి. 3 నెలల్లో ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. 6 నెలల్లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ టైమ్లైన్ని గుర్తుపెట్టుకుంటే మనకు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ జర్నీలో చాలామంది చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఉన్నాయి. వీటిని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవేంటంటే ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలని ఆశించడం, ఏది పడితే అది ర్యాండమ్గా పోస్ట్ చేయడం, అస్సలు కన్సిస్టెన్సీ లేకపోవడం, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపేయడం. ఈ తప్పులు చేయకుండా ఉంటే చాలు, సక్సెస్ మనదే. చివరిగా మళ్ళీ ఒకే ఒక్క మాట. డైలీ ఎఫర్ట్ అదే మనకు పెద్ద రిజల్ట్స్నిస్తుంది. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనులే కలిసి భవిష్యత్తులో ఒక పెద్ద సక్సెస్గా మారతాయి. ఈ ఒక్క సూత్రాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. సో ఈ మొత్తం డిస్కషన్ సమ్మరీ ఏంటి? మనకు ఏం అవసరం లేదు. ఒక ఆఫీస్ అవసరం లేదు, మన మీద ఒక బాస్ అవసరం లేదు, పెద్ద పెద్ద పెట్టుబడులు అస్సలు అవసరం లేదు. మరి మనకేం కావాలి? జస్ట్ ఒక మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా కన్సిస్టెన్సీ. ఈ 3 ఉంటే చాలు. చూడండి, మన కొత్త భవిష్యత్తుకు మనకు మధ్యలో అడ్డుగా ఉన్నది ఒకే ఒక్క విషయం: స్టార్ట్ చేయడం. సో నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు మీ భవిష్యత్తును మార్చడానికి మీరు తీసుకోబోయే ఆ చిన్న యాక్షన్ ఏంటి? ఆలోచించండి.